దేవుని ప్రశస్త నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెందును గాక. మరి ఈ సమయంలో ఈ స్త్రీల ఆదివారాన్ని మనం కలిసి ఈ దినాన మనం జరుపుకోవడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన మహాకృపను బట్టి ముందుగా దేవుని స్తుతిస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన గురుమండల అధ్యక్షుల వారు కూడా ప్రభు పేరట అందరూ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తెలుగు గారికి, ట్రెజరర్ గారికి, అలాగే పిసిసి ఎస్సిసి సభ్యులందరికీ, ముఖ్యంగా స్త్రీల సమాజ కమిటీ వారికి, అలాగే కూడికొచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు. అందరికీ స్త్రీల ఆదివార శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. మనం ఒకసారి 2వ రాజుల గ్రంథం ఈరోజు చదవబడిన పాత నిబంధన పాఠము 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదివించండి. చదవండి. చాలండి. అందరూ ప్రార్థన చేసుకుని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ కళ్ళ నుంచి ప్రార్థన ఏకీవించండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, మా దేవాదయగల మా నాశ మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా మరి స్త్రీల ఆదివారం ఆరాధనలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా చేర్చి పరిశుద్ధ మీ నామాన్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని అల్పులము అయోగ్యులను మా పనిచేసిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి ఆదివారం స్త్రీల ఆదివారం సందేశాన్ని ప్రభావ మీరు ధ్యానించబోతుండగా మీరే పరిశుద్ధంగా మాకు సహాయం చేసి మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. తల్లి ధైర్య విశ్వాసములు గల స్త్రీ అనే అంశం మీద ప్రభావ మేము ధ్యానించబోతుండగా ప్రభా మీరే పరిశుద్ధ అంశంలో తల్లి మన మారు లేఖన భాగాల్లోని 3 అంశాలను తల్లి మాకు బోధించి మీ నామాన్ని మహిమపరచుకోమని వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు వచ్చిన వారి హృదయాన్ని తెరవమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి హృదయం తల్లి ఖాళీ చేసి ప్రభా వారి హృదయంలో తల్లి మీ వాక్యాన్ని నింపుకున్నట్లుగా ప్రభా వారి హృదయాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తల్లి వాక్యాన్ని వెతబోతున్న నన్ను కూడా ప్రభా మీ ఆత్మకు అభిషేకించి మీ ఆధీనంలో తీసుకొని మీ సెలవు చాటు సంపూర్ణంగా నన్ను మరుగుపరిచి నా ద్వారా తల్లి మాకు కావలసిన మాటలు ఉదయకాల మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ చెల్లించుకోమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకోమని ఏ సత్య పరిషత్ నామం ద్వారా ఈ ప్రార్థనను వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటంటే, అంశాలు ఎవరు మాట్లాడలేదు. ధైర్య విశ్వాసములు గల స్త్రీ. ప్రవక్తి అయిన బుల్దా ధైర్య విశ్వాసములు గల స్త్రీ మన అంశం కదండి. ఈరోజు మనం ఆలోచన చేసి చదువుకున్న లేఖన భాగంలో ప్రవక్తి అయిన బుల్దా యొక్కకు రాజైన యోషియా పంపిన దూతలు వచ్చారు. రావాల్సిన ఉద్దేశం అంటే యోషియా పంపడానికి గల కారణం ఏంటి అంటే, యోషియా రాజుగా ఏలనాలపించినప్పుడు అతడు మందిరంలో శిథిలమైన స్థలాలను బాగు చేయడానికి అతడు ఆలోచన చేస్తాడు. ఎప్పుడైతే ఆలోచన కలిగిందో వెంటనే ఆ పనిని యోషియా ప్రధాన యాజకుడైన హిల్కీయాకి ఆ పనిని అప్పచెప్తాడు. అప్పుడు ప్రధాన యాజకుడైన హిల్కీయా వెళ్ళి రాజు చెప్పిన పనిని చేస్తూ పైన అధికారిగా ఉంటూ ఆ పనిని అంతటిని నిర్వర్తిస్తున్న సమయంలో అక్కడ ఒక ధర్మశాస్త్ర గ్రంథము ప్రధాన యాజకుడైన హిల్కీయాకి అక్కడ దొరుకుతుంది. వెంటనే ఆ గ్రంథాన్ని హిల్కీయా తెచ్చి శాస్త్రి అయిన శాపాన్ని ఇస్తాడు. శాస్త్రి అయిన శాపాన్ని దాన్ని చదివి మరలా రాజైన విషయవతను వచ్చి రాజు సముఖమందు కూడా దాన్ని చదివి వినిపిస్తాడు. ఎప్పుడైతే రాజు సముఖమందు ఈ శాస్త్రి ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటల్ని చదివి వినిపించాడో వెంటనే ఆ యోషియా రాజైన యోషియా ఆ మాటలు విన్న వెంటనే తన బట్టలను చింపుకొని అతడు దేవుని సన్నిధిలో దుఃఖపడటము
ప్రారంభిస్తాడు కదండి. అంత మాత్రం చేత యోషియా ఆగలేదు, కానీ దీని నిమిత్తము దేవుని యొక్క మనం విచారణ చేయాలి ఇప్పటికిప్పుడే అని చెప్పి అతను ఏం చేశాడంట, ప్రధాన యాజకుడిని అలాగే శాస్త్రి ఇంకా కొంతమంది మనుషులను ఇచ్చి దూతలందరినీ కూడా ఎక్కడికి పంపించాడంట, ప్రవక్తి అయిన హుల్దా యొద్దకు అతడు పంపించాడు. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి, దేవుని వాక్కును తెలుసుకోవటానికి, దేవుని విచారణ చేయడానికి రాజైన యోషియాకి ఎవరి అవసరం ఏర్పడిందంటండి, ప్రవక్తి అయిన హుల్దా. హల్లెలూయా. ఒక స్త్రీకి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనకి ఇక్కడ బాగా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒక స్త్రీని అందరూ వెళ్ళి ఆశ్రయించారంట. ఆశ్రయించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే రాజైన యోషియా, అలాగే ప్రధాన యాజకుడైన హిల్కీయా, శాస్త్రి అయిన షాఫాన్, ఇంకా మిగతా కొంతమంది మనుషుల పేరు అక్కడ మనకు రాయబడిన వారు అందరూ కూడా ఒక స్త్రీ వద్దకు వెళ్ళారంట. దేని కొరకంట, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి, దేవుని మాటలు వినటానికి ఒక ప్రవక్తి అయిన హుల్దా యొద్దకు వారందరూ కూడా కలిసి వెళ్ళారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు స్త్రీలకి పరిశుద్ధ గ్రంథంలో సమానమైన ప్రాముఖ్యతను ఇచ్చాడు కదండి. చాలా మంది పురుషులైన వారు ఎక్కువగా అనే మాట ఏంటంటే, దేవుడు పురుషులనే ఎన్నుకుంటాడు, దేవుడు పురుషులనే వాడుకుంటాడు, దేవుడు పురుషుల్ని అధికంగా ప్రేమించాడని అంటా ఉంటారు. కానీ వాస్తవానికి దేవుడు పక్షపాతి ఏమాత్రం కూడా కాడు. ఆయన పురుషులని స్త్రీలని సమానంగా ప్రేమించాడు. పురుషులకి స్త్రీలకి సమానమైన ఆధిక్యతను ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాడు. అందుకని ఈ ప్రవక్తి అయిన హుల్దా యొద్దకు ఎలాగైతే మనుషులు పంపబడ్డారో దూతలు, మనం చూస్తే పురుషుల్లో ప్రవక్తలు ఎంతో మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు కదండి. ఒక పురుషుడైన ప్రవక్త యొద్దకు ఎలాగైతే జనులు అంటే దూతలు వెళ్ళి ఆశ్రయించారో ఆ రీతిగా హుల్దా యొద్దకు పంపబడ్డారట. మనం చూస్తే యెషయా ప్రవక్త గురించి మనందరికీ తెలుసు, ఎంత గొప్ప ప్రవక్త యెషయా భక్తుడు కదండి. యెషయా భక్తుడి వద్దకు కూడా హిజ్కియా పంపిస్తాడు. హిజ్కియా రబ్షాకే మాటలు విని, ప్రగల్భాలు విని తన బట్టలు చిప్పుకొని దేవుని యొక్క విచారణ చేయడమే రాజుని హిజ్కియా ఎవరి వద్దకు పంపుతాడంటే మనుషుల్ని యెషయా వద్దకు పంపుతాడు. ఒకసారి చదివితే 2వ రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతామంట. ఒకసారి చదవను. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును, శాస్త్రి షబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారులను, ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపిన. ఏం చేస్తాడు, హిజ్కియా రబ్షాకే మాటలు విని హృదయంలో నొచ్చుకొని తన బట్టలు చింపుకొని వెంటనే ప్రవక్త యెషయా యొద్దకు వెళ్ళి మన గతి మన స్థితి ఏమవుతుందో మీరు విచారణ చేసి రండి అని ఎవరి యొద్దకు పంపాడంట, ప్రవక్త అయిన యెషయా వద్దకు పంపాడు. యెషయా దేవుని చేతిలో ఎంత బహుబలంగా వాడబడ్డాడో మనందరికీ కూడా తెలుసు. ఎంతో గొప్ప ప్రవక్త కదండి ప్రవక్త యెషయా. అటువంటి యెషయా యొద్దకు హిజ్కియా, రాజుని హిజ్కియా తన కాలంలో తన సభలో ముఖ్యులైన వారిని, తన రాజ్యంలో ముఖ్యులైన వారిని ఎలాగైతే ప్రవక్త యెషయా వద్ద విచారణ చేసి రండి అని పంపించాడో, రాజైన యోషియా తన కాలంలో అంటే తాను రాజుగా ఉన్న కాలంలో తనకి అవసరం ఏర్పడినప్పుడు, దేవుని విచారణ చేయడానికి అవసరం ఏర్పడినప్పుడు తన కాలంలో అతను తన సభలోని ముఖ్యులు, తన రాజ్యంలోని ముఖ్యులందరినీ కూడా ఎవరి వద్దకు పంపాడంట, హిజ్కియా యెషయా వద్దకు పంపినట్టు రాజైన యోషియా హుల్దా యొద్దకు తన రాజ్యంలోని ముఖ్యులందరినీ కూడా పంపించాడంట. అంటే మనం ఆలోచన చేస్తే ఎందుకు ఈ మాట నేను తెలియజేశానంటే, స్త్రీలకి పురుషులకి దేవుడు ఏ భేదమును కూడా చూపించలేదు కదండి. హిజ్కియా ఎలాగైతే తన సభలోని ముఖ్యులందరినీ కూడా యెషయా వద్దకు పంపాడో, రాజైన యోషియా సైతము తన రాజ్యంలో ముఖ్యులందరినీ కూడా ఒక స్త్రీ అయినప్పటికీ ఆమె యొక్క వారందరినీ కూడా పంపించాడు. ఒక స్త్రీ కదా అని చెప్పి ఆమెని రాజ్యానికి రప్పించుకోలేదు, రాజనగరానికి రప్పించుకోలేదు, కానీ ఆమె వద్దకు వారు ఏం చేశారంట, అందరూ కలిసి ప్రధాన యాజకుడు సైతము ప్రవక్త అయిన హుల్దా యొద్దకు వెళ్ళవలసిన అవసరము ఏర్పడింది. అంటే సమానమైన ప్రాముఖ్యతని దేవుడు స్త్రీలకు ఇస్తున్నాడు అని మనకి లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తాం. కానీ రోజు చాలాసార్లు మనం అనుకుంటాము, నేను ఎంత ఆత్మీయంగా ఉన్నా నేను స్త్రీని కదా, పురుషుడి కంటే స్త్రీకి దేవుడు ప్రాముఖ్యత ఇవ్వడేమో అని చెప్పి కొంతమంది స్త్రీలు హృదయంలో పైకి మాట్లాడకపోయినా హృదయంలో అనేకమైన అబద్ధత భావాలు కలిగి ఉంటారు కదండి. ఆత్మీయంగా ఉన్న నేను స్త్రీని కదా, నేను వాడబడతానా, నేను ప్రేమించబడతానా, నేను ఎన్నుకోబడ్డానా అన్న సందేహము చాలా మంది స్త్రీలకు
కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా అండి? దేవుడు పురుషులని స్త్రీలని సమానంగా ఆయన ఎన్నుకున్నాడు, సమానంగా వాడుకుంటున్నాడు, ఆయన సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు పాపాత్ములైన స్త్రీ గురించి మనం ఒకసారి ధ్యానిద్దాము. పాపాత్ములైన స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభువారి వద్దకు వచ్చి ఆమె కన్నీటితో తన బాధలని ఆయన పాదాలని ఆమె తుడిచింది కదండి. ఆయన తన తల వెంట్రుకలకు ఆయన పాదాలని తుడిచి ఆయన పాదాలని ముద్దు పెట్టుకొని ఆయన పాదాలకి అత్తరం పూసి ఆయన మీద తనకున్న ప్రేమనంతా కూడా ఆ పాపాత్ములైన స్త్రీ అక్కడ ధారపోసినట్టు మనం చూస్తాం. అక్కడే ఎవరుంటారంటే ఒక పురుషుడైన పరిసేయుడైన సీమోన్, అక్కడ విందు ఎవరింట్లో జరుగుతుందంటే పరిసేయుడైన సీమోన్ గృహంలో అక్కడ విందు జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఆలోచన చేసే ఒక పురుషుడు ముందు యేసు ప్రభువు ఒక స్త్రీని హెచ్చించి మాట్లాడటం మనం గమనిస్తే యేసు ప్రభువు ఒక మాట అంటారు. పరిసేయుడైన సీమోన్ మనసులో ఒక మాట అనుకుంటాడు. ఏమాట అంటే ఏంటి, ఈయన ప్రవక్త అయితే ఈ స్త్రీ ఎవరిదో ఎటువంటిదో ఆయన ఎరిగి ఉంటాడు కదా, ఈయన పాపాత్మురాలని మనస్సులో అనుకున్నాడు. ఎప్పుడైతే మనస్సులో సీమోను ఆలోచన చేశాడు, వెంటనే యేసు ప్రభువు ఒక ప్రశ్న, ఒక ఉపమానం అతనికి తెలియజేసి ఒక మాట సీమోన్తో అంటే ఒకసారి చదువుతాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదవండి అమ్మా. లూకా ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను మీ ఇంటిలోనికి రాగా నీళ్ళు ఇయ్యలేదు కానీ తడిపి తుడిచెను, ముద్దు పెట్టుకోనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ముద్దు పెట్టుకుంటా మానలేదు, నా తల అంటలేదు కానీ అక్కడి పూసిన చాలండి. యేసు ప్రభువు ఏమంటున్నారంట, నీవు సరిగా యోచిస్తూ అని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లని చెప్పి ఏమంటాడు, ఈ స్త్రీని చూచుచున్నావే. హల్లెలూయా. ఒక స్త్రీని ఎవరు చూపిస్తున్నారంటే యేసు ప్రభువు పురుషుడైన పరిశుడైన సీమోనుకు ఆయన చూపిస్తూ ఈ స్త్రీని చూస్తున్నా కదా, ఈ స్త్రీ నా పట్ల ఎటువంటి కార్యం చేసిందో తెలుసా అంటూ ఆమె చేసిన కార్యం అంతటి కూడా యేసు ప్రభువు తెలియచేస్తూ యేసు ప్రభువు చెప్పగా ఏం చెప్పారంటే అక్కడ, ఆ స్త్రీని చూసి నీవు కూడా నేర్చుకో. హల్లెలూయా. ఎంత గొప్ప నిశ్చింపుని అక్కడ ఒక స్త్రీకి యేసు ప్రభువు ఇచ్చారండి. యేసు ప్రభువుకి అవసరం ఏంటి? నిజంగా యేసు ప్రభువు స్త్రీల పట్ల పక్షపాతం చూపిస్తే పరిసేయుడైన సీమోను ముందు యేసు ప్రభువు ఆ స్త్రీని కనపరచవలసిన అవసరం ఆయనకి ఎంత మాత్రం కూడా లేదు కదండి. కానీ నేను మొహమాటంగా ఆయన చెప్పిన మాట ఏంటి, వాస్తవానికి ఆయన విందుకు పిలిచింది ఎవరట, ఒక పురుషుడే, పరిసేయుడైన సీమోనే ఆయన విందుకు ఆహ్వానించాడు. అయినప్పటికీ అతనికి ఎవరిని చూపిస్తున్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే అని చెప్తూ ఆమెను చూసి నేర్చుకోవయ్యా, ఎలా గౌరవించారో అతిథులు అన్నట్టుగా యేసు ప్రభువు ఒక స్త్రీని ఎంతో ఘనపరిచి హెచ్చించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే స్త్రీలకి ఆయన ఎంత అధికమైన ప్రాముఖ్యతనిచ్చాడో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఆత్మీయత ఉంటే యేసు ప్రభువు పట్టించుకుంటారా, లక్ష్య పెట్టారా, నేను స్త్రీని కదా అనుకునే వాళ్ళందరికీ ఈ పాపాత్ములైన స్త్రీ యొక్క జీవితము నిదర్శనంగా ఉంది కదండి. ఈ స్త్రీలో యేసు ప్రభువు ఏం చూశారంట, ఆత్మీయతను చూశారు. పరిసేయుడైన సీమోనులో లేని ఆత్మీయత యేసు ప్రభువు ఎవరో చూశారంట, పాపాత్ములైన స్త్రీ జీవితంలో ఆయన ఒక ఆత్మీయతను చూశారు. కాబట్టి ఆమెను కనపరచడానికి, ఆమెను హెచ్చించడానికి, ఆమెను కొనియాడడానికి ఏ మాత్రం కూడా యేసు ప్రభువు వెనకాడలేదు. అది కూడా ఎవరు ఉందంటే ఒక పురుషుడు ముందు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఆత్మీయంగా ఉన్నా వ్యర్థమే కదా అని కొంతమంది సందేహం పడుతూ ఉంటారు, పొరపాటుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు మనం ఆత్మీయంగా ఉన్నామా, మన ఆత్మీయతని యేసు ప్రభువు ఖచ్చితంగా లక్ష్య పెడతారు. మన ఆత్మీయతను ఆయన ఘనపరిచే దేవుడు, మన ఆత్మీయతను ఆయన హెచ్చించే దేవుడుగా ఉన్నారు కదండి. ఇక్కడ పాపాత్ములైనప్పటికీ యేసు ప్రభువు ఒక పరిసేయుడు ముందు ఎంతగా కనపరిచారో, ఈమె పాపాత్ములని పరిసేయుడైతే తన హృదయంలో అనుకున్నాడు. కానీ అటువంటి స్త్రీని పరిసేయుడు వారి ఎంత హెచ్చుగా అనుకుంటూ ఉంటారో మనందరికీ కూడా తెలుసు కదండి. తమను తామే అనుకుని కొందరితో ఆయన ఉపమానం చెప్పారు. ఏ ఉపమానం చెప్పారంటే పరిసయ్యులు సుంకరి ప్రార్థన గురించి చెప్తారు. దానికి పైన ఉన్న మాట ఏంటంటే, తమను తామే నీతిమంతులుగా అనుకుని కొందరితో ఆయన ఉపమానము చెప్పారు. అక్కడ రాయబడి ఉంటుంది. అంటే పరిసయ్యులు అందరూ కూడా ఏమనుకుంటారంటే, మాకు మేమే నీతి
నీతిమంతులము, మాకంటే నీతిమంతులు లేరు, మాకంటే పరిశుద్ధులు ఎవరు కూడా లేరనేది పరిసయ్యుల యొక్క భావన. అటువంటి పరిసయ్యులు ఎవరిని హెచ్చిస్తున్నారంటే యేసుప్రభువారు ఒక స్త్రీని హెచ్చిస్తూ ఉన్నారు. అంటే యేసుప్రభువారు స్త్రీలను ఎంతగా ప్రేమించారో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు అదే మన మార్కు సువార్తికుడు కూడా ఆ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తూ 14వ అధ్యాయంలో ఒకసారి ఆ మాట చదవండమ్మా. 4-7 వచనాలు ఒకసారి చదువు. 14వ అధ్యాయం. అయితే కొందరు కోపపడి ఈలాగు నష్టపరచనేలా 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి పేదలకి ఇయ్యవచ్చునని చెప్పి సణుగుకొని, అందుకు యేసు ఇట్లనే ఈమె జోలికి పోకుడి, ఎందుకు తొందర పెట్టుచున్నారు? మంచి కార్యము చేసెను, ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా. స్త్రీ ఏం చేసిందంటే మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తర కొట్టి తీసుకుని వచ్చి పగలగొట్టి ఆ అత్తరు యేసుప్రభువారి తల మీద వాళ్ళకి అదృష్టం ప్రారంభించారు. ఎందుకు ఈ అత్తరు ఇలా నష్టపరచడము, దీన్ని అవమానపరచడానికి కోరుకున్న సమయంలో యేసుప్రభువారు అంటున్న మాట ఏంటంట, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? హల్లెలూయా. ఈ లేఖన భాగం ధ్యానిస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా మనసులో అనిపించింది నాకు, యేసుప్రభువారు ఇంతగా స్త్రీలను ప్రేమించారా? ఒక రకంగా చెప్పాలంటే ఈ లేఖన భాగాన్ని చదువుతున్నప్పుడు నాకైతే పురుషుల కంటే ఆయన స్త్రీల మీద ఎక్కువ కనికరాన్ని చూపారా అనిపించింది. ఆమెను గురించి యేసుప్రభువారు ఎలా మాట్లాడుతారంటే, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారని అక్కడ ఉన్న వారందరినీ కూడా గద్దించి ఆ స్త్రీ పక్షాన్ని యేసుప్రభువారు మాట్లాడటము చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం కదండి. కనీసం ఆమె జోలికి కూడా వెళ్ళొద్దని యేసుప్రభువారు అందరికీ ఆజ్ఞాపిస్తున్నారంట. ఎందుకో తెలుసా అండి, స్త్రీల మనస్తత్వాలు ఎంతో సున్నితమైనవి కదా. ఇక్కడున్న స్త్రీలందరికీ తెలుసు. పురుషులకున్న మానసిక స్థైర్యము, మానసిక బలము స్త్రీలకు ఉండదు. స్త్రీలు చాలా చిన్న చిన్న విషయాల్లోనే సున్నితంగా ఆలోచిస్తారు. చాలా సున్నిత మనస్కులు కనుక చిన్న చిన్న విషయాల్లో వారు నొచ్చుకుంటూ ఉంటారు. నలుగురిలో మనల్ని ఎవరైనా హేళనగా మాట్లాడారనుకోండి, అందరూ కలిసి మనల్ని ఒక్కరినే చేసి నిలబెట్టి మనల్ని అవమానకరంగా మాట్లాడి మనల్ని హేళన చేసినప్పుడు, మనల్ని మీద కోపపడినప్పుడు, మనల్ని గద్దించినప్పుడు మన హృదయాల్లో పైకి చెప్పకపోయినా ఎంతగానో మనం ఏమైపోతాం, నొచ్చుకుంటాం. మన సున్నితమైన మనసులకి చాలా గాయమే తగులుతుంది. యేసుప్రభువారు ఇక్కడ ఆ స్త్రీ యొక్క సున్నితమైన మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నారట. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ప్రేమ అంటే, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఆమె జోలికి పోవడానికి వీలు లేదని అడుగుల వారందరూ కూడా గర్తించడం ప్రారంభించారు. అంటే ఎంతగా ఆ స్త్రీని యేసుప్రభువారు ప్రేమించారు కదా. అంటే ఈరోజు మనల్ని యేసుప్రభువారు అర్థం చేసుకుంటారని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇంతకుముందు చాలాసార్లు జ్ఞాపకం చేశాను, ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడు. స్త్రీల యొక్క మనస్తత్వాన్ని, స్త్రీల యొక్క సున్నితమైన మనసులని ఆయన అర్థం చేసుకునే దేవుడు అండి. లేఖన భాగంలో మనకి ఇక్కడ స్పష్టంగా విషయం అర్థమవుతుంది. ఆమె జోలికి పోవద్దు, ఆమెను ఎందుకు తొందర పెట్టుచున్నారని చెప్పి ఆమెను గద్దించడానికి ఎవరిని కూడా ఆయన పోలేరు. ఈరోజు నా సున్నితమైన మనసుకు తగిన గాయాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం కదండి, అయ్యో నేను ఇంత సున్నితమైన మనసుకురాలే, నా హృదయంలో నా బాధ వేదన ఎవరికి చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదని కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం. కానీ మన సున్నితమైన మనసుకు తగే గాయాలంట ఎవరు అర్థం చేసుకుంటారంట? యేసుప్రభువారు అర్థం చేసుకుంటారు. సారా యొక్క సున్నితమైన మనసుకు తగిన గాయాన్ని దేవుడు అర్థం చేసుకున్నాడు కదండి. హాగరు గర్భం దాల్చిన వెంటనే ఆమె సారాన్ని ఒక నీచంగా హీనమైనదిగా చూసినప్పుడు అబ్రహాముతో సారా అన్న మాట, నా ఉసురు నీకు పగులును అని అన్నాడు. అబ్రహాము కూడా అర్థం కాదు, ఈమెంటి ఈ స్త్రీని, ఆమె కదా నాకు ఇచ్చిన మరల, ఈమె నా మీదే మరల ఇలా తిట్టడం ప్రారంభిస్తుంది ఏంటని అబ్రహాముకి అర్థం కాదు. అని దేవుడికి ఆమె యొక్క సున్నితమైన మనసుకు తగిన గాయము అర్థమైన. హాగరుని ఆమె శ్రమ పెట్టిన సమయంలో హాగరు ఆమె ఎదురుని పారిపోయినప్పుడు హాగరుని దేవుడు కనుగొని, దేవుడు హాగరుతో చెప్పిన మాట ఏంటంటే, వెళ్ళి నీ యజమానురాలి చేతి క్రింద అడిగి ఉండు అన్నాడు. ఎందుకనంటే సారా యొక్క సున్నితమైన మనసుకు తగిన గాయాన్ని ఆ సమయంలో ఆయన అర్థం చేసుకున్నాడు కదండి. నిజంగా సారా బాధ అబ్రహాముకి అర్థం కాదు. సారా మీద హాగరు అతిశయించినప్పుడు ఆమె బాధ అబ్రహాముకి అర్థం కాలేదు, కానీ దేవుడికి అర్థమైంది. ఆ తర్వాత కూడా
ఇస్సాకు జన్మించిన తర్వాత, సారాకు అబ్రహాముకి ఇస్సాకు జన్మించిన తర్వాత ఇస్సాకుని హాగరు కుమారుడైన ఇష్మాయేలు పరిహసించినప్పుడు వెంటనే సారా అబ్రహాముకి వచ్చన్న మాట ఏంటి, ఈ దాసుని నీ కుమారుని వెళ్ళగొట్టు, ఇతను నా కుమారుడితో రాజుని ఏమాత్రం కూడా ఉండనేరడు అని ఆమె చెప్పిన వెంటనే దేవుడు వెంటనే అబ్రహాంకి ఇచ్చిన ఆజ్ఞ నీతో సారా చెప్పు విషయములన్నిట్లో కూడా నీవు ఆమె చెప్పినట్లే చేయుము అనగా, అంటే స్త్రీల యొక్క సున్నితమైన మనస్తత్వాన్ని ఈరోజు వారి హృదయంలో వేదన బాధని, వారి హృదయంలో తగిలే గాయాలని ఆయన అర్థం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు సామాన్యమైన దేవుడు కదండి. మన భర్తలైనా, మన తల్లిదండ్రులైనా, మన బిడ్డలైనా ఒక స్త్రీ మనసుకు తగిలే సున్నితమైన గాయాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడంట సున్నితమైన మనసులకు తగిలే చిన్న చిన్న గాయాలను ఆయన అర్థం చేసుకునే దేవుడు అంట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నాకు చాలా ఆ మాటలు చదివినప్పుడు అలా చాలాసేపు ధ్యానిస్తూ ఉన్నాను, నేను ఎందుకు తొందర పెట్టుచుదని నీ జోలికి వెళ్ళకండి అని యేసుప్రభువు చెప్పిన మాట ఎంత ఆశ్చర్యపడి, నిజంగా అంత మందిలో ఒక స్త్రీని వారు నిలబెట్టి వారు ఏమంటున్నారంట, ఎందుకమ్మా ఈ అత్తని ఇలా నష్టపరిచేవారి అందరూ కలిసి ఒక స్త్రీని నిలబెట్టి వారు గద్దిస్తున్నారంట. ఆమె చేయరాని నేరం చేసినట్టు, చేయరాని పాపం చేసినట్టు వారు ఆమెను అవమానపరచడానికి, వారు నేరం చేయడానికి వారు సిద్ధపడినప్పుడు, ఆమెను నిలబెట్టి వారు కోప్పడినప్పుడు యేసుప్రభువు ఆమె పక్షాన నిలబడి ఎవ్వరూ ఆమె జోలికి పోవటానికి వీలు లేదు అంటున్నారు. ఈరోజు మన హృదయంలో తగిలే గాయాలను ఆయన అర్థం చేసుకునే దేవుడని మనల్ని మనమే ఆదరించుకోవాలి. ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మన హృదయాలు, మన సున్నితమైన హృదయాలు, ఈరోజు స్త్రీలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మన సున్నితమైన హృదయాలకి ఆయా సమయాల్లో అనేకమైన గాయాలు కలుగుతూ ఉంటాయి కదా. చిన్న చిన్న విషయాలకి నొప్పించబడుతూ ఉంటాం. కొన్నిసార్లు అవి భర్తకు చెప్పిన, తల్లిదండ్రులకు చెప్పిన, బిడ్డలకు చెప్పిన, ఈ విషయంలో నేను బాధపడుతున్నాను, ఈ విషయంలో నేను వేదన చెందుతున్నానంటే ఇంత చిన్న విషయానికి నీకెందుకమ్మా బాధ అని మన కుటుంబ సభ్యులు అనొచ్చేమో, కానీ దేవునికి అర్థమవుతుందంట మన సున్నితమైన మనసుకు ఎందుకు గాయం తగిలింది, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలో మనం బాధపడాల్సిన అవసరం ఏర్పడిందో అన్నింటినీ ఆయన పరీక్షిస్తారంట. అన్నింటినీ పరీక్షిస్తారు. మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని అర్థం చేసుకునే దేవుడు అంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఊరికే రాయబడలేదండి ఆ మాట. కీర్తనకారుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అన్న మాట, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ఎప్పటికీ 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 ధన్యులే. కలకాలం వారు ధన్యులేనండి. నిజంగా ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. ఈరోజు ఇప్పుడు మన అందరి హృదయాల్లో అనేక విషయాల గురించి, అనేకమైన బాధలు మన హృదయంలో అందరికీ కూడా ఉన్నాయి. అందరి బాధలు ఒకటి కాదండి, అందరికీ శ్రమలు ఉంటాయి, కానీ ఈరోజు అందరి బాధ ఒకటి కాదు, అందరి హృదయాల్లో బాధలు ఉన్నాయి ఈరోజు. కానీ ఈరోజు నా హృదయంలోని బాధని అర్థం చేసుకునేవారు ఎవరు? నా కుటుంబ సభ్యులు చెప్తున్నా అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోరు నా బాధ, ఎక్కడికి వెళ్ళని అనుకుంటున్నాను, కానీ యేసుప్రభువు అంట నేనున్నాను నీతో, నీ సున్నితమైన మనసుకు తగిలిన గాయాన్ని నేను ఈరోజు అర్థం చేసుకుంటున్నాను, నీ కోసం నేను వ్యాజ్య మాట నీ పక్షాన నేను నిలబడతానని చెప్పి మనకైనా వాగ్దానం చేస్తున్నారు. పాపాత్మైన స్త్రీ విషయంలో మనం ధ్యానించారు. మనం చూస్తే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ విషయంలో కూడా యేసుప్రభువు అందరూ కలిసి ఆమె మీద దోషారోపణ చేస్తున్నారంటే, మీరు రాళ్ళతో కొట్టి చంపాల్సిందే చంపాల్సిందే అని నేరారోపణ చేసినప్పుడు యేసుప్రభువు చేసిన పని ఏంటంట, నీలో పాపం లేని వాడు ఆమె మీద రాయి వేయండి అని చెప్పి ఆమె పక్షాన నిలబడి మాట్లాడారు. ఎంత గొప్ప ప్రేమడు! ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మీద యేసుప్రభువు చూపిన ప్రేమ ఎంతో ఆశ్చర్యకరమైన, అందుకనే ఆశ్చర్యమైన ప్రేమ అన్నారు. మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి అనగానే వారందరూ ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్ళిపోయారు. అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదంటే, లేదు ప్రభువా అని ఆమె జవాబు ఇచ్చినప్పుడు, అయితే నేను కూడా నీకు శిక్ష విధించానమ్మా, ఇంకెప్పుడు పాపం చేయకుండా నీవు సమాధానంగా వెళ్ళిపో అంటే ఆమె యొక్క సున్నితమైన మనస్తత్వాన్ని అక్కడ అర్థం చేసుకుని, విచారం చేసింది, పాపం చేసింది, అయినప్పటికీ పురుషులందరూ ఆమె మధ్యలో నిలబెట్టి ఆమెను నిందించి నేరారోపణ చేస్తున్న సమయంలో ఆమె హృదయంలో కలుగుతున్న బాధని యేసుప్రభువు అర్థం చేసుకున్నారు. అందుకనే ఆమెను యేసుప్రభువు ఒక్క మాట కూడా అనలేదంట. వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకటి ఇవి వ్యభిచారి, మీరు వ్యభిచారం అనుకుంటూ ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, ఈమె మరణశిక్షకు పాత్రులు అనుకుంటూ వారందరూ దోషారోపణ చేశారంట. కానీ యేసుప్రభువు ఒకే ఒక మాట అన్నారు. అది కూడా ఎవరు అన్నారంట, వారితో మీరు పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పి వారికి ఆజ్ఞాపించింది. అంటే యేసుప్రభువు మనం చూసి స్త్రీలని ఎంతగా ఆయన ప్రేమించి
ప్రేమించారో మనకి లేఖన భాగాలు ధ్యానించినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన పక్షపాతం ఎంత మాత్రం కూడా చూపించినట్టు. ఒకవేళ ఈరోజు ఎవరైనా హృదయంలో స్త్రీల పట్ల పక్షపాతం యేసు ప్రభువుకి ఉంది అనుకుంటే ఈరోజు దాని నుంచి మీరు బయటికి వచ్చేయండి. ఎందుకంటే స్త్రీలని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నారు. మరి ముఖ్యంగా స్త్రీల సున్నితమైన మనస్తత్వాన్ని ఆయన అర్థం చేసుకునే దేవుడుగా ఉన్నారు. మరి విశేషంగా ఈ స్త్రీ ఎలాగైతే అత్తరగుండి తీసుకొని వచ్చి పగలగొట్టినప్పుడు ఆమె హృదయానికి తగిన గాయాన్ని ఎలాగైతే యేసు ప్రభువు అర్థం చేసుకున్నారో మన హృదయాలకి ఆయా సమయాల్లో తగిన గాయాలంట యేసు ప్రభువు అర్థం చేసుకుంటారు. ఎవరన్నారంటే యేసు ప్రభువు స్త్రీలను ఎక్కువగా ప్రేమించారని ఎవరైనా అనగలరా? స్త్రీలని ఆయన అధికముగా ప్రేమించారు. ఎందుకు ప్రేమించారు స్త్రీలను అంటే ఆయన రూపంలోనే ఎవరు చేసుకున్నారంట? పురుషులను స్త్రీలను ఇరువురిని కూడా ఆయన రూపంలోనే చేసుకున్నారు. ఆయన స్వహస్తాలతో చేసుకున్నారు. కాబట్టి ఆయన రూపంలో చేసుకున్న వారి పట్ల ఆయనకి పక్షపాతం ఎందుకు ఉంటుంది? ఒక తల్లిదండ్రులకి బిడ్డల పట్ల పక్షపాతం ఉంటుందా అండి? మా పోలికలో పుట్టారు కాబట్టి వీరు ఎక్కువ, మా పోలికలో లేదు కాబట్టి వీరు తక్కువ అంతదా తల్లిదండ్రుల బిడ్డలు అందరూ కూడా సమానమే కదండి. ఎవరైనా సమానంగానే ప్రేమిస్తారు తల్లిదండ్రులైన. ఆ రీతిగా దేవుడు కూడా తన పోలికలో సృష్టించుకున్న పురుషులకి స్త్రీలని కూడా ఆయన సమానంగా ప్రేమిస్తున్నారు. ఆయన వారిని సమానంగా వాడుకుంటున్నారు, సమానంగా ఏర్పరుచుకున్నారు, సమానంగా ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రీతిగా ఈరోజు చదువుకున్న లేఖన భాగానికి వస్తే హుల్దాను కూడా దేవుడు అద్భుత రీతిగా ఆయన పరిచయంలో దేవుడు వాడుకున్నాడంట. హుల్దాని ఎంత బలముగా వాడుకున్నాడంటే మనం చూస్తే వారందరూ కూడా ప్రవక్తి అయిన హుల్దా యొద్దకు వెళ్ళారు. ప్రవక్తి అయిన హుల్దా ఒక భర్త కూడా ఉన్నత స్థానంలో ఉన్నవాడే కదండి. అయితే ప్రవక్తి అయిన హుల్దా మనం ఆలోచన చేస్తే ఆమె భర్తను బట్టి కాక ఆమెకు సెపరేట్ ఐడెంటిటీ దేవుడు ఇచ్చాడు కదా. ఆమె ఒక ప్రవక్తిగా పరిగణించబడింది, ఒక ప్రవక్తిగా ఆమె గుర్తించబడింది కనుకనే వారందరూ కూడా ఆమె నిమిత్తము దేవుని యొక్క విచారణ చేయటకే ఆమె యొద్దకు వెళ్ళారు. అయితే వారందరూ కూడా సమస్యను తెలియజేసి విచారణ చేయడం ప్రారంభించినప్పుడు ప్రవక్తి అయిన హుల్దా ఇచ్చిన జవాబు ఏంటంటే ఖచ్చితంగా ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నీ కూడా ఈ దేశం మీదకి వచ్చేస్తాయని చెప్పి ఆమె ధైర్యంగా చెప్పిందని. ఈరోజు మన అంశం ఏంటంటే ధైర్య విశ్వాసములు గల స్త్రీ కదండి. ఈరోజు మన అంశం అంటే వాస్తవానికి మేలును ప్రకటించడానికి ధైర్యం అవసరం లేదు, కానీ ఒక కీడును, ఒక దేశం మీద వచ్చే కీడును ప్రకటించడానికి చాలా చాలా ధైర్యం కావాలి కదండి. ఎవరికైనా ఒక దేశం మీదకి వచ్చే కీడును ప్రకటించడానికి చాలా గుండె ధైర్యం అవసరం. కానీ ఒక స్త్రీ అయినప్పటికీ ప్రవక్తి అయిన హుల్దా ఏం చేసిందంట? ధైర్యంగా ఆ దేశం మీదకి, ఆ జనుల మీదకి, ఆ కాపురస్తుల మీదకి రాబోయే కీడుని ఆమె ధైర్యంగా ప్రకటించిందంట హుల్దా. మనం ఆలోచన చేస్తే చాలా మంది రాజులు కూడా కీడును ప్రకటించిన ప్రవక్తలు ఏం చేశారంట? చంపేశారు, హింసించారు. ప్రవక్త అయిన మికాయా కూడా మనం ఆలోచన చేస్తే మికాయా విషయంలో జరిగిన ఆలోచన చేస్తే ఇశ్రాయేలు రాజు రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి అతను పూనుకొని యూదారాజుని యెహోషాపాత్ యొక్క సలహా కూడా తీసుకున్నప్పుడు అయితే యెహోషాపాత్ అంటాడు, మన అందరం కూడా ఒకసారి దేవుని యొక్క విచారణ చేత ప్రవక్తలందరినీ కూడా పిలిపించు, మనం ఒకసారి దేవునితో మాట్లాడి అప్పుడు యుద్ధానికి వెళ్దాం అన్నప్పుడు అక్కడ ఆ ఇశ్రాయేలు రాజు ప్రవక్తలందరినీ కూడా పిలిపించిన తర్వాత అందరూ మీకు జయం కలుగుతుంది అని చెప్పినప్పుడు మరలా యూదారాజుని యెహోషాపాతు ఆఖరులో అంటాడు, ఇంకా దేవుని యొక్క విచారణ చేయడానికి ఇంకా ఒక్క ప్రవక్త కూడా లేడా? దేవుని నామాన్ని ప్రకటించే ఒక్క ప్రవక్త కూడా ఇంకా నీ దగ్గర లేడా అంటే ఆఖరిలో ఇశ్రాయేలు రాజు ప్రవక్త అయిన మికాయాని పిలిపిస్తాడు. మికాయా చెప్పిన ప్రవచనం ఒకసారి చదువుతాం. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం. మికాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునకు ఎడపార్శ్వమునను నిలిచి ఉండట నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించనని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి
యెహోవా సన్నిధిని నిలవబడి నేను అతని ప్రేరేపించదనగా యెహోవా ఈ ప్రకారం ప్రేరేపించదమని అతన్ని అడిగాడు. అందుకు అతడు బయలుదేరి ఉందని చెప్పగా ప్రేరేపించి జయమనందుడు పోయి ఆ ప్రకారం చేయమని సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి ఆత్మను ఉంచున్నాడు. 26వ వచనం చదవడం అధ్యాయంలో. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజు కుమారుడైన అప్పగించి బందీ గృహంలో ఉంచి తిరిగి వచ్చే వరకు కష్టమైన అన్నపానము నీళ్ళుయుడని ఆజ్ఞయించను. ఇక్కడ మనం చూసి పిలిపించింది ఎవరండి? ప్రవచించడానికి, దేవుడి చిత్తాన్ని తెలియజేయడానికి పిలిపించిందే ఇశ్రాయేలు రాజు. కానీ ఇశ్రాయేలు రాజుకు కావాల్సింది ఏంటంటే మేలు మాత్రమే అతని చెవులకు వినబడాలి, కీడు ఏమాత్రం కూడా అతని చెవులకు వినపడకూడదు. కనుక పిలిపించిన అతడే ఎప్పుడైతే మికాయా కీడు ప్రకటించాడో, నీకు ఓటమి పొందుతావు, నీకు ఓటమి కలుగుతుందని మికాయా ఎప్పుడైతే దేవుడి చిత్తాన్ని తెలియజేశాడో, వెంటనే ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజు అతన్ని బందీ గృహంలో తీసుకొని వెళ్ళి వెయిట్ చేశాడు. అంటే మేలును మాత్రమే ఈరోజు వారే కాదు, మనమైనా సరే మన గురించి ఎవరైనా కీడు చెప్తే మనం ఏం చేయలేమంట? మన చెవులతో మనము వినలేం కదండి. ఆ మాటలు మాకు చెప్పకండి అంట. మీరైతే వారితో సహవాసం చేయటము మానేస్తాం కదా. ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడారు, మీకు చెడు జరుగుతుందని చెప్తే మనం ఎంత మాత్రం కూడా ఓర్చుకోలేదు. ఇక్కడ ఇశ్రాయేలు రాజు కూడా మేలు కాదయ్యా, నీకు కీడే కలుగుతుంది, నీకు తప్పక ఓటమి కలుగుతుంది అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు రాజు అది భరించలేక అతను తీసుకెళ్లి బందీ గృహంలో వేయించాడు. అంటే మికాయా దేవుని చిత్తాన్ని ప్రకటించినందుకు, దేవుని గురించిన సత్యాన్ని వివరించినందుకు అతను చివరికి ఏం ఎదురైందంటే ప్రవక్త అయిన మికాయాకి శ్రమ ఎదురైంది, బాధ ఎదురైంది. అయితే ఒక స్త్రీగా ప్రవక్త అయిన హోదా కూడా ఇప్పుడు ఏం ప్రకటిస్తుందంటే ఈ దేశం మీదకి, కాపురస్తుల మీదకి ఖచ్చితంగా కీడు రాబోతుంది, నాశనం రాబోతుందని ఆమె తెలియజేస్తున్నట్టు. ఎలా తెలియజేస్తుందంటే పైగా ఒకసారి మనం ఎవరో చదవడం లేఖన భాగంలో 2వ రాజుల గ్రంథం ఒకసారి 22వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవదామా? ఏమనగా గ్రంథములో రాయబడి ఉన్న కీడంతయు ఏదియు విడిచిపెట్టకుండా ఈ స్థలం మీదకి కాపురస్తుల మీదకి రప్పించు. అంటే నో ఎక్సెప్షన్ అని చెప్తున్నాము కదండి. ఏదియు విడిచిపెట్టకుండా ధర్మశాస్త్రంలో రాయబడినది ఉన్నది ఉన్నట్టుగా ప్రతి ఒక్క కీడు కూడా ఈ దేశం మీదకి, కాపురస్తుల మీదకి ఏది కూడా విడిచిపెట్టకుండా వస్తుంది అని ఆమె ధైర్యంగా ప్రకటించిందంట ప్రవక్త అయిన హోదా. ఎంత ధైర్యం కావాలని ఒక కీడును ఆ రీతిగా ఆమె ధైర్యంగా ప్రకటించిందంటే ఆమెకు దేవుని పట్ల ఎంత అపారమైన విశ్వాసం ఉండాలి, ఎంత ధైర్యము, ఎంత తెగువ ఉండాలి ఆ రీతిగా కీడు ఆమె ప్రకటించాలంటే. ఎందుకంటే ఇక రాజుకైతే ఆమె సమాధాన వాక్కులు ప్రకటించింది. రాజుతో ఏమంది? నీవు ఖచ్చితంగా దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకున్నావు కనుక ఈ కీడు నీ కాలంలో రాదు, నీవు నెమ్మదిలో ఉండేవాడవే, నీవు ఎదురెత్తువు, అయితే నీ తర్వాత వస్తుందని చెప్పి రాజుకైతే సమాధాన వాక్కునే ఆమె ప్రకటించింది. కానీ దేశం మీదకి, కాపురస్తుల మీదకి ఆమె ఏం ప్రకటించిందంట? కీడునే ఆమె ప్రకటించింది. రాజు మీదకి ఏమో మేలును ప్రకటించింది, నీ కాలంలో ఇది రాబోదని చెప్పి అతనికి సమాధానాన్ని కలుగజేసింది. కానీ ప్రజల మీదకి ఏం ప్రకటించిందంట? కీడును ప్రకటించింది ప్రజల మీద. వాస్తవానికి ఈరోజు రాజు నుంచి కాకపోయినా కనీసం ప్రజల వద్ద నుంచి అయినా ఆమెకి ఆపద వచ్చే అవకాశము ఉంది. ఎందుకంటే ప్రజల మీద కీడు రాబోతుందని ప్రకటించింది కాబట్టి రాజు నుంచి ఆమెకు ఆపద రాకపోయినా ఎవరి నుంచి వచ్చే అవకాశం ఉందంట? ప్రజల నుంచి, ఆ దేశపు జనుల నుంచి ఆపద వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రజలు తలుచుకుంటే, ప్రజలందరూ తలుచుకుంటే రాజునే పరిగెత్తించారు. ఎవరంట రాజు? ఎవరు చెప్పాలి? ప్రజలు తలుచుకుంటే ఒక రాజును పరిగెత్తించారు. ఎవరంట? రాజైన రెహబాం కదండి. ఏం చేశారు? ఇశ్రాయేలు రాజ్యము 2 శాఖలుగా విడిపోవడానికి గల కారణం ఎవరు? ప్రజలు. వారందరూ వచ్చి రెహబాం సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయడం మొదలుపెట్టిన వెంటనే
వారు ఏం చేశారంట, వారందరూ వచ్చి, అయ్యా ఈ తండ్రి మా మీద మోపిన కాడిని నీవు చులకన చేయి, అతను మా మీద మోపిన బరువైన కాడిని నీవు సులువు చేయి ప్రభు అని చెప్పి రాజ రెహబామును వారు వేడుకున్నారు. అయితే రాజుల రెహబాము ఏం చేశాడు, కఠినంగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. లేదు లేదు, మీకు ఇంకా కఠినమైన భారాన్ని నేను మీకు ఇస్తాను, ఇంకా మీ బరువును ఇంకా అధికం చేస్తానని చెప్పి కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు వెంటనే ప్రజలందరి హృదయంలో ఆక్రమం చెలరేగింది. వెంటనే వారు కోపాద్రేకులై వారందరూ కూడా ఈ రాజు మాకు అవసరం లేదు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడని చెప్పి రెహబాము రాజుగా ఉండకుండా వారు తృణీకరించారు. ఆ సమయంలో రెహబాము సింహాసన రథం ఎక్కి యెరూషలేము నుంచి పారిపోవాల్సిన అవసరం అప్పటికప్పుడు అక్కడ ఏర్పడింది. అప్పుడే ఏమన్నాడు, మీ కాడిని మరింత నేను బరువు చేస్తున్నాను. రెహబాము ప్రజలందరూ ఎప్పుడైతే తిరగబడ్డారో వెంటనే రథం ఎక్కి యెరూషలేము నుంచి పారిపోయాడు రాజుల రెహబాము. అంత భయపడ్డాడు ప్రజలకు. వెంటనే రెహబాము తృణీకరించిన ఈ ప్రజలు ఏం చేస్తారంట, ఇశ్రాయేలు రాజుగా యెరోబామును తీసుకొచ్చి అభిషేకం చేసి అతని సింహాసనం మీద కూర్చోబెట్టారు. అంటే ప్రజలకి కోపం వస్తే రాజుల్ని సైతం వారు ఏం చేస్తారంట, పరిగెత్తిస్తారు, తృణీకరిస్తారు. మరి ప్రవక్తలు ఏ పార్టీ అండి? రాజుకైతే అధికారం ఉంటుంది. ప్రవక్తలు దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న వారే కానీ వారికి ఎటువంటి అధికారం ప్రజల మీద లేదు. కానీ అటువంటి ప్రజలు రాజునే పరిగెత్తించారంటే ఇక ప్రవక్తల గురించి మనం చెప్పనవసరం లేదు. ఎంతో మంది ప్రవక్తలను చంపినట్టుగా కూడా యేసు ప్రభువు తెలియజేస్తారు కదా, మీ పితరులు ప్రవక్తలని చంపారు, మీరు వారి సమాధానం ఏం చేస్తున్నారంట, కట్టిస్తున్నారు, కాబట్టి మీరే వారికి సాక్ష్యం పలుకుతున్నారని చెప్పి యేసు ప్రభువు వారు సువార్తికుల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు మనం ఆలోచన చేసే ప్రజల వద్ద నుంచి ఖచ్చితంగా ఆమెకు ఆపద వచ్చే అవకాశము ఉంది. ఎప్పుడంటే కీడు ప్రకటించడం, కానీ ఏ మాత్రం కూడా ఆమె ఆలోచన చేయగలరు. దేవుడి నుంచి ఆమెకు ఏదైతే వాక్కు ఇవ్వబడిందో ఆ వాక్కును ఉన్నది ఉన్నట్టుగా ప్రజలందరికీ కూడా కీడు రాబోతుందని రాజు పంపిన దూతలతో ఆమె నిర్మమాటంగా చెప్పేస్తున్నారు. వాస్తవానికి ఆమె కుటుంబం కూడా ఉందని ఈ లేఖన భాగం ద్వారా మనకు అర్థమైంది కదండి. స్త్రీలైన వారు ముఖ్యంగా కుటుంబం గురించి ఆలోచిస్తారు. ఇక్కడ ఉన్న తల్లులు, స్త్రీలు అందరూ కూడా ముఖ్యంగా మనకేదైనా అయితే మన గురించి కదా, ఎవరి గురించి ఆలోచిస్తుంది, నా బిడ్డలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుందో, నా తల్లిదండ్రులు ఏమైపోతారని చెప్పి స్త్రీలు వారికి ఏదైనప్పుడు వారి గురించి కాదంటే ఎవరి గురించి ఆలోచిస్తారు, ముఖ్యంగా బిడ్డల గురించి, కుటుంబం గురించి ఆలోచిస్తారు స్త్రీలైన వారు. అంటే కుటుంబం గురించి స్త్రీలు అంతగా శ్రద్ధ తీసుకుంటారు. ఇక్కడ హుల్దాకి కూడా ఒక కుటుంబం ఉందని మనకి లేఖన భాగంలో అర్థమైంది. కాబట్టి ఈరోజు నాకు ఎటువంటి ఆపదైనా వస్తే నా కుటుంబం ఏమైపోతుందో, లేకపోతే నేనేమైపోతానని చెప్పి అటువంటి వెనకాడిన ఆలోచన ఆమె చేయలేదు. కానంటే ఏం చేసిందంట, అన్నింటినీ ప్రక్కన పెట్టింది. దేవుడిచ్చిన వాక్కును ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంతో, విశ్వాసంతో ఆమె ఆ దూతలతో తెలియజేసిందంట, నాకేమైనా నా కుటుంబానికి ఏమైనా అవుతుందని భయాన్ని వీడి అన్నిటినీ వీడి ధైర్య సాహసాలతో ఆమె ఏం చేసిందంట, నిత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వచ్చిన వారికి తెలియజేసి వారిని పంపించేసింది ప్రవక్త అయిన హుల్దా. అంటే ఈరోజు ఎంత మాదిరికరమైన జీవితాన్ని ఆమె జీవించిందో కదండి. దేవుడి నుంచి వచ్చిన వాక్కును ఏమాత్రం కూడా దాని నుంచి ఏది తీసివేయలేదు, దానికి ఏది కూడా ఆమె కలుపలేదు. ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్కును ఆమె ప్రకటించిన స్త్రీ ప్రవక్త అయిన హుల్దా. అంటే దేవునికి ఎంతగా ఆమె ప్రాముఖ్యతనిచ్చిందో, దేవుని పట్ల ఎంత అపారమైన విశ్వాసాన్ని ఆమె కలిగిందో, ఎంత ధైర్యము, ఎంత తెగువ ఆమె హృదయంలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఎంత అంటే ధైర్యం దేనికి కనపరిచిందంటే దేవుని వాక్కును ప్రకటించడానికి ఆమె ధైర్యాన్ని కనపరిచింది కదండి. దేవుని మాటలు చెప్పడానికి కొంతమందికి ఏముండదంటే, ఏం రాదంటే ధైర్యం రాదు కదా, అని చెప్తే వీరు ఏమనుకుంటారు, మరి దేవుని మాటలు చెప్తే వీరు ఏమనుకుంటారని దేవుని మాటలు చెప్పడానికి రాని ధైర్యము ఈ లోక సంబంధించిన వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి మాత్రము వస్తున్నారు. కానీ హుల్దా దేవుని మాటలు ఏం చేస్తుందంట, అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు, శాస్త్రి ఉన్నాడు, మిగతా చాలా మంది పురుషులు ఉన్నారు. వారందరి ఎదుట ఏం చెప్పిందంట, ఈ స్థలం మీద నిశ్చయంగా ఏది కూడా విడిచిపెట్టబడకుండా కీడంతా కూడా దేవుడు రప్పిస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఆమె ప్రవచించేసిందంట ప్రవక్త అయిన హుల్దా. ధైర్యం అంటే దేవుని మాటలు ఈరోజు ఎంత ధైర్యంగా స్త్రీలు ప్రకటిస్తున్నారు. ఎంతమంది ముందుకు వచ్చి ధైర్యంగా దేవుని కొరకు వాడబడుతున్నారు. స్త్రీలు వెనకబడి ఎంతకాలం వెనకబడి ఉంటారు. ఎందుకు ధైర్యంగా దేవుని కొరకు స్త్రీలు ఎందుకు ముందుకు రావడం, ఏదో చిన్న కార్యం, ఇది చిన్నదే కదా అని అనుకుంటారు. కానీ
మన ధైర్యాన్ని, మన తెగువని ఆయన కొరకు దేవుడు చూస్తాడు. ఈరోజు ఎంతవరకు ఆయన కొరకు మనం ధైర్యంగా నిలవబడుతున్నామో, ఎంతవరకు ఆయన కొరకు మనం ధైర్యంగా పోరాడుతున్నాం అనేది దేవుడు స్పష్టంగా గమనిస్తాడు. ఈరోజు అటువంటి ధైర్యం మనలో ఉండాలంట, కానీ వ్యర్థమైన మాటలు చెప్పడానికి కాదు మనలో ధైర్యం రావాల్సింది. దేవుని మాటలు చెప్పడానికి, దేవుని వాక్కును ప్రకటించడానికి, దేవుని చిత్తాన్ని తెలియచేయడానికి ఎంతటి సాహసమైన, ఎంతటి ధైర్యమైన ఈరోజు స్త్రీ చేయాల్సిందే. ప్రవక్తను వృధా చేసి చెప్తే ఏమైపోతానో ఆలోచించలేదు, కానీ ధైర్యం చేసిన ఒక స్త్రీయే ఆమె. కాబట్టి ఆమె కూడా మన వంటి స్త్రీయే, కాకపోతే ఆమె ప్రవక్తిగా దేవుడు వాడుకున్నాడు. ఆమె ధైర్యంగా ప్రకటించింది. ఆమె కూడా మన వంటి స్త్రీయే కాబట్టి మనలో కూడా ఈరోజు ఆ ధైర్యాన్ని దేవుడు చూడాలని అనేక సమయాల్లో వెనకబడిపోతూ భయంకరమైన ఆలోచనలతో మనం ఏం చేస్తున్నామంటే, భయంతో, పిరికితనంతో చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామంట, వెనకడుగు వేస్తున్న దేవుని చిత్తాన్ని ప్రకటించట్లేదు. కానీ ధైర్యంగా దేవుని కొరకు పోరాడే స్త్రీలంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆ రీతిగా సమరయ స్త్రీ ధైర్యంగా సమరయ ప్రజల వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించింది. ఆ రీతిగా స్త్రీలని దేవుడు ఎంత అద్భుత రీతిగా పరిశుద్ధ గ్రంథంలో వాడుతున్నాడో మనం ధ్యానిస్తే మనకి ఈరోజు సరిపోదు కదండి. అంత ధైర్యము వారు దేవుని కొరకు చేశారంటే మనం కూడా దేవుని కొరకు అంత ధైర్యాన్ని కనపరచగలం. కానీ ఆ సమయాల్లో కనపరచలేకపోతున్నామంటే ధైర్యం మనలో లేదు, పిరికితనం ఆవరణ చేస్తున్నాం. కానీ పిరికితనం వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పిరికి వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదని. అని ఈరోజు ఎందుకు పిరికి వారంగా ఉంటున్నా, ముందుకు రావడానికి, దేవుని కొరకు వాడబడటానికి, దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఎందుకు పిరికి వారంగా మనం ఉన్నాం? దేవుని కొరకు ఇతరులకు చెప్పడానికి, నా దేవుడిని నేను అనుసరిస్తానని చెప్పడానికి ఎందుకు పిరికితనము? ఆచార వ్యవహారాల్లో ఇది నేను చెయ్యనని అని చెప్పడానికి కొంతమంది ఏంటంటే పిరికితనం. ఎందుకంటే వారు ఏమైనా మళ్ళీ అనేసుకుంటారేమో, మళ్ళీ నన్ను తప్పుగా భావిస్తారేమో అని చెప్పి వారి ఆచారాలు వీరు కూడా పాల్పొక్కులు పొందుతున్నారు. అక్కడ కూడా మనకి ఏమడ్డొస్తుందంటే పిరికితనమే అడ్డొస్తుంది. అన్నింటిలో ఈరోజు పిరికితనం అడ్డొచ్చి మొహమాటానికి పోయి మనం ఏం చేస్తున్నామంటే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాం. కానీ ఈరోజు మనము ఆయా సమయాల్లో ధైర్యం చేయగలిగితే ఎవరి నామానికి మహిమ కలుగుతుందండి? దేవుని నామానికి ఖచ్చితంగా మహిమ కలుగుతుంది. మన ధైర్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందంటే అంతకంటే గొప్ప భాగ్యము స్త్రీలకు ఏముంటుందండి? కాబట్టి ఈరోజు ఏ విషయంలోనైనా ధైర్యము కలిగి ఇది సత్యం అనుకున్నామా, దేవుని చిత్తం అనుకున్నామా, దాన్ని ఖచ్చితంగా ప్రకటించడమే, దాన్ని ఖచ్చితంగా ధైర్యముగా తెలియచేయడమే. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆయన మన జీవితాల యందు సంతోషిస్తాడు. ఆ రీతిగా ప్రవక్తను వృధా ప్రకటించిన అందుకని ఇవాళ మనకి ఇవ్వబడిన ప్రతీకా పాఠం ఒకసారి చూస్తే 2 తిమోతి 3వ అధ్యాయం ఒకసారి మన చదువుతో 16-17 వచనాలు. సన్నద్ధుడై పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతిని శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏంటంటే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఎలాగుందంట? ఖండించుటకును, ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అంత శిక్ష చేయటకును ప్రయోజనకరం. అంటే లేఖనము ఒక్కొక్క సమయంలో ఒక్కో రీతిగా పనిచేస్తుంది. ఒక్కో సమయంలో ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, ఒక్కో సమయంలో తప్పుదిద్దుతుంది, ఒక్కో సమయంలో ఏం చేస్తుందంట నీతి అంత శిక్ష కూడా చేస్తుంది. ఒక్కో సమయంలో దైవావేశం వల్ల కలిగిన లేఖనము ఒక్కోలాగా వారి వారి హృదయాల్లో పనిచేస్తుంది. దానికి దైవజనుడు పూర్ణంగా సిద్ధపడి ఉండాలని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేసిన. దైవజనుడు ఏం చేయాలంట? ఆయా లేఖన భాగాల ద్వారా, లేఖనాల ద్వారా ప్రజలని ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతిని శిక్ష చేయడానికి దైవజనుడు కూడా పూర్ణంగా సిద్ధపడి ఉండాలంట. ఆ రీతిగా ఎవరు సిద్ధపడ్డారంటే ప్రవక్త అయిన వృధా ఆమె పూర్ణంగా సిద్ధపడిందంటే వారిని ఖండించడానికి, వారు తప్పుదిద్దడానికి ఆమె పూర్ణంగా సిద్ధపడిందండి. అంటే దేని కొరకైనా ఈరోజు మనము సిద్ధపడాలి. ఉపదేశించేవారు ఖండించలేరు కొంతమంది, తప్పుదిద్దలేరు కొంతమంది, నీతి అందు శిక్ష చేయలేరు మరి కొంతమంది. కానీ ఈరోజు ప్రతి లేఖనం దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అంట కేవలం ఉపదేశించడం మాత్రమే కాదు, కానీ అది ఖండిస్తుందంట. మరి విశేషంగా తప్పుదిద్దుతుంది, మరి విశేషంగా నీతి అందు శిక్ష కూడా అది అనుగ్రహిస్తుందని మనకి ఇక్కడ లేఖన భాగం వల్ల తెలియజేస్తుంది.
పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈరోజు మనం దేనికైనా దైవజనులైన వారు కాదు, కానీ మనము కూడా ప్రతి విషయంలో ముందడుగు వేయడానికి స్త్రీలుగా మనం ఎలా ఉండాలంట, పూర్ణంగా మనము సిద్ధపడాలి. ఏ విషయంలో అయినా ప్రతి విషయంలో స్త్రీలు ముందడుగు వేసే వారంగా పూర్ణంగా సిద్ధపడిన వారంగా ఉండాలి. అలాగే ఈ రీతిగా మన ఈరోజు చదువుకున్న సువార్త పాఠంలో కూడా ప్రవక్త అయిన అన్నా గురించి లూకా సువార్తికుడు జ్ఞాపకం చేసిన కదా. ఆమె 7 సంవత్సరాలు పెరిబడితో సంసారం చేసి 84 సంవత్సరాలు ఎలాగుందంటే విధవరాలుగా ఆమె ఉండి రాత్రి పగళ్ళు కూడా దేవాలయంలో ఉపవాస ప్రార్థనలతో ఆమె ఏం చేస్తుందంట, దేవునికి సేవ చేస్తుంది. అంటే కుటుంబం ఆమె ఏమాత్రం కూడా ఆమె ఒక కుటుంబం కూడా లేదు. ప్రవక్త ఎవరంట, ఒంటరిది కదా. 84 సంవత్సరాలు ఒంటరిగా జీవిస్తూ కుటుంబం కూడా లేకపోయినా దేవుని సేవించే స్త్రీగా ఆమె ఉంది. ప్రవక్త అన్నాన్ని మనం దేని కొరకు నిదర్శనంగా తీసుకోవచ్చు అంటే నిరీక్షణకి కదండి. ఆమె ఏం చేసిందంట, 84 సంవత్సరాలు నిరీక్షించింది. దేని కొరకు అంటే యేసు ప్రభువుని చూడటం కొరకు. 84 సంవత్సరాలు అన్న నిరీక్షించిన ఆమె నిరీక్షణ కలిగిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించిన ఆమె జీవితంలో 84 సంవత్సరాలు ఆమె ఉపవాస ప్రార్థనలతో దేవుని సేవించిన మీదట ఆమెకు యేసు ప్రభువుని చూసే భాగ్యము ప్రవక్త అయిన అన్నాకి లభించిందంట తన జీవితం. అంటే మనం ఈరోజు కుల్లాన్ని చూసినా ప్రవక్త అయిన అన్నాన్ని చూసిన వీరిద్దరు కూడా ఏం చేశారంట, దేవునికి అధికమైన ప్రాముఖ్యతను వారు ఇచ్చారు. దేవుని పట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. దేవుని కొరకు వారు ధైర్యంగా జీవించారు. ఎందుకంటే ప్రవక్త అయిన అన్న కూడా ఒక స్త్రీ ఒంటరిగా జీవించాలంటే చాలా ధైర్యం కావాలి కదండి. ఒక పురుషుడు కాదు, కానీ ఒక స్త్రీ ఒంటరి జీవితాన్ని జీవించాలంటే చాలా ధైర్యము, చాలా తెగువ ఆమెకు చాలా అవసరం. కానీ ప్రవక్త అయిన అన్న ఆ ఒంటరి జీవితాన్ని ఎంతకాలం జీవించిందంటే 1 కాదు, 2 కాదు, 10 కాదంట, 84 సంవత్సరాలు. హల్లెలూయా! అది కూడా ఎలాంటి జీవితం అంట, 84 సంవత్సరాలు వ్యర్థమైన జీవితం కాదు, కానీ నా ప్రభువు కొరకు నేను జీవిస్తానని దేవాలయం విడవలేదంట. ఉపవాస ప్రార్థనలతో దేవుని సేవించిన స్త్రీగా ప్రవక్త అయిన అన్న తన జీవిత కాలం అంతా కూడా ఉన్నారు. అందుకనే ఆమెకు ఎటువంటి భాగ్యం దేవుడు ఇచ్చాడంటే యేసు ప్రభువుని, శిశువైన యేసు ప్రభువుని కన్నులారా చూసే భాగ్యాన్ని ప్రవక్త అయిన అన్నకు దేవుడు ఇచ్చాడు. సుమయోనుతో పాటు ఎవరికి ఇచ్చాడంటే భాగ్యం, మనం ఎక్కడ కూడా సమానమైన ఆధిక్యత. హల్లెలూయా! సుమయోనుతో పాటు యేసు ప్రభువుని చూసే భాగ్యం ఎవరికి లభించిందంట, ప్రవక్త అయిన అన్నాకి. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు. ఆయన పురుషులను స్త్రీలను సమానంగా ప్రేమిస్తున్నాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వారిని సమానంగా ఆయన వాడుకుంటున్నాడు. కాబట్టి ఒకవేళ ఎవరికైనా పిలుపు ఉంటే, దేవుడి గురించిన మాటలు చెప్పాలని ఎవరికైనా ఆశ ఉంటే, నేను స్త్రీని కదా అని వెనక్కి తగ్గిపోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు స్త్రీలను కూడా వాడుకుంటున్నాడు. ఆయా సమయంలో స్త్రీలను కూడా ప్రేమిస్తున్నాడు. స్త్రీలను కూడా బహుబలంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయన బలంగా వాడుకుంటున్నాడు. కాబట్టి స్త్రీలమైన మనం అందరం కూడా ఈరోజు మన హృదయాల్లో ఒకవేళ అటువంటి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకొని దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. సమానంగా పురుషుని ఎంతకైతే ప్రేమించాడో నన్ను కూడా ఆయన సమానంగా ప్రేమిస్తున్నాడు. నన్ను ఆయన సమానంగా ఎన్నుకున్నాడు, సమానంగా ఏర్పరుచున్నాడు. పరలోక రాజ్యంలో నాకు సమానమైన వారసత్వాన్ని ఆయన ఇస్తాడు. పురుషుడితో పాటు సమానమైన స్వాస్థ్యాన్ని ప్రతి స్త్రీకి, ఎవరికంటే క్రీస్తునందు మృతులైన ప్రతి స్త్రీకి సమానమైన స్వాస్థ్యాన్ని పురుషుడితో పాటు ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం అందరం కూడా యువలోకంలో దేవుని కొరకు ధైర్య విశ్వాసములు కలిగి దేవుని నిత్య రాజ్యాన్ని పొందుకున్నాగా దేవత పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తన మహాకృప అనుగ్రహించును గాక. ఆమె సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావులను గాక. ఆమె